సాధారణంగా ఏదైనా సమస్య ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అయితే బాధితుల వద్దకే టెక్నాలజీ వస్తే ఎలా ఉంటుంది? అదే ఆలోచన చేశారు ఆ విద్యార్థులు. ఏఐ సాంకేతికత ద్వారా ఫిర్యాదు తయారు చేసేలా ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. ఏటీఎం మోడల్లో కేవలం సమస్య చెప్పడం ద్వారా ఫిర్యాదు తయారు చేసేలా ధర్మ అనే సరికొత్త కియోస్క్ రూపొందించారు. ఇంతకీ వీరికి ఈ ఐడియా ఎలా వచ్చింది? ఈ పరికరం ఎలా పనిచేస్తుంది? మరిన్ని విశేషాలు ఈ స్టోరీలో చూద్దాం. సమస్య వస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సాధారణం. కానీ కొన్నిసార్లు అక్కడ వరకు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే బాధితులు ఇబ్బంది పడుతుంటారు. అందులోనూ మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టేందుకు సంకోచిస్తుంటారు. గంటల తరబడి ఎదురు చూడడం, గోప్యతను కాపాడుకోవడం కొన్నిసార్లు సవాల్గా మారుతుంది. ఈ సమస్యకు టెక్నాలజీతో పరిష్కారం చూపారు విద్యార్థులు. అలా పుట్టుకొచ్చిందే ధర్మ ఏఐ. వీరు న్యూజివీడు IIITకి చెందిన ధరణేశ్వర్ రెడ్డి, కేఎల్ యూనివర్సిటీకి చెందిన పఠాన్ సలార్ ఖాన్ నాగశ్రీ. సమాజంలోని సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారం చూపాలని అనుకున్నారు. అదే సమయంలో ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్ను కలిసిన వీరు ఆయనిచ్చిన సలహాతో ముందడుగు వేశారు. బాధితులు స్టేషన్కు వెళ్లే అవసరం లేకుండానే ఏఐ ద్వారా సులభంగా రికార్డు చేసేలా ఒక కియోస్క్ మోడల్ని తయారు చేశారు. 6 నెలల పాటు నిరంతరాయంగా శ్రమించారు. ఆ కష్టానికి దక్కిన ఫలితమే ఈ రిపోర్టింగ్ ధర్మ. కియోస్క్ వద్దకు బాధితులు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు ఇష్టపడిన వారు పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ లాంటివి చెప్పకుండానే తాము ఎదుర్కొన్న సమస్య, జరిగిన అన్యాయం గురించి మైక్రోఫోన్ ద్వారా చెప్పొచ్చు. ఏఐ సిస్టమ్ ఆ వాయిస్ను అర్థం చేసుకుని క్షణాల్లో టెక్స్ట్ రూపంలో ఫిర్యాదును నమోదు చేసుకుంటుందని ఈ విద్యార్థి వివరిస్తున్నాడు. ఇతరుల నుంచి మనం కంప్లైంట్ ఫైల్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనము ఈ కియాస్క్ యూజ్ చేసుకొని మనం కంప్లైంట్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఇందులో ఏఐ చాట్బాట్ ఉంటుంది. ఆ ఏఐ చాట్బాట్ ఎలా పనిచేస్తుందంటే ఒక రియల్ టైం వర్చువల్ పోలీస్ ఆఫీసర్ లాగా పనిచేస్తుంది. అది ఫిర్యాదుకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు కావాలో, వారికి ఏమేమి కావాలో అవన్నీ చాట్బాట్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ ఉండే మైక్ ద్వారా మనము ఆ చాట్బాట్తో ఇంటరాక్ట్ అయ్యి మన ఫిర్యాదు ఏంటో మనము చెప్పచ్చు. ఒక ఫిర్యాదుకు సంబంధించిన ఏవే వివరాలు కావాలో ఆ వివరాలన్నీ తీసుకొని పిటిషన్ అనేది అదే ఫైల్ చేస్తుంది. మనం సంబంధించిన పోలీస్ స్టేషన్కి ఆ ఫిర్యాదు అనేది చేరుతుంది. పిటిషన్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనకి ఒక రసీదు వస్తుంది. ఆ రసీదులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకున్న వెంటనే ఆ పిటిషన్ అనేది ఏ స్థితిలో ఉంది, పోలీసు వారు దాని మీద ఎటువంటి వర్క్ చేస్తున్నారు, అలాంటి అప్డేట్స్ అన్నీ మనము పొందొచ్చు. సో అలాగే ఇంకొకటి పోలీస్ మాడ్యూల్ ఉంది. ఆ పోలీస్ మాడ్యూల్లో ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్కి వర్క్ అనేది చాలా సింప్లిఫై చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం దగ్గర నుంచి ఛార్జ్షీట్ జనరేట్ చేయడం వరకు అంతా సులభతరంగా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పోలీస్ ఆఫీసర్స్ ఏ ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ సో దానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు సిటిజన్స్కి అప్డేట్ చేస్తూ ఉండడం జరుగుతుంది. ఫిర్యాదు తీసుకోవడంతోనే ఆగిపోలేదు ఈ విద్యార్థులు. న్యాయ సహాయక్ అనే ప్రత్యేక పోర్టల్ రూపొందించారు. నేరం జరిగిన స్థలంలో తీసిన ఫోటోలను పోలీసులు ఈ పోర్టల్లో అప్లోడ్ చేయడం ద్వారా ఆ నేరం ఎలా జరిగి ఉంటుందో విశ్లేషించి ఇస్తుంది. అంతేకాదు, కేసును ఎలా బలోపేతం చెయ్యాలి, నేరస్తులకు ఖచ్చితంగా శిక్ష పడేలా దర్యాప్తు అధికారి ఎలా వ్యవహరించాలి అనే అంశాలను కూడా ఈ పోర్టల్ సూచిస్తుంది.
ఏలూరు జిల్లా పోలీసులు దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు చెబుతున్నారు ఈ విద్యార్థులు. ట్రెడిషనల్గా ఏంటంటే సిటిజన్స్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి పోలీస్ ఆఫీసర్స్ని కలిసి ఇక మాన్యువల్గా ఎఫ్ఐఆర్ రాయడం, కంప్లైంట్ రాయడం, అలా రాసి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ స్టేషన్లో కూడా వాళ్ళకి వర్క్స్ ఉంటాయి అండ్ ఎక్కువ మంది సిటిజన్స్ వస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేయడం డిలే అవుతుంది. డిలే మాన్యువల్ వర్క్ తగ్గించడానికి సిటిజన్స్కి కూడా వాళ్ళ నియర్ బైగా ఇలాంటి కియోస్క్ పెడితే వాళ్ళు ప్రతిసారి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళకుండానే డైరెక్ట్ దీని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఫిర్యాదు ఉందో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, రౌడీజం అని, డ్రగ్స్ అని, ఉమెన్ అండ్ చైల్డ్ ఫీమేల్ సేఫ్టీ అని, ఇలాంటి ఏ టైప్ ఆఫ్ కేటగిరీ అయినా వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. కంప్లైంట్ ఇక్కడ రిజిస్టర్ చేసిన వెంటనే పోలీస్ ఆఫీసర్స్కి ఒక అప్లికేషన్ ఉండే డాష్ బోర్డ్ ఉండేది. సో ఆ పోలీస్ అప్లికేషన్ ఇక్కడ కంప్లైంట్ ఫైల్ చేసిన వెంటనే ఆ రిసిప్ట్ వచ్చింది. సో అక్కడ ఆ డేటాబేస్లో అక్కడ అప్డేట్ అయ్యింది. సో వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ డేటాని హై ప్రియారిటీ కేసా, లేకపోతే అంటే మర్డర్ అలాంటి టైప్ ఆఫ్ కేసా, లేకపోతే థెఫ్ట్ కేసా, ఇలాంటి కేటగిరీస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారా, ఎక్కడి వరకు వచ్చింది, ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ వచ్చిందా అనేది వాళ్ళు ఆ మొబైల్ యాప్లో అప్డేట్ చేస్తారు. సో వాళ్ళు మొబైల్ యాప్లో అప్డేట్ చేసిన వెంటనే ఆ రిసిప్ట్లో ఉన్న క్యూఆర్ కొన్ని సిటిజన్స్ స్కాన్ చేసుకొని ఆ స్టేటస్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇలాంటి కియోస్కీలను పోలీస్ స్టేషన్లలోనే కాదు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు విద్యార్థులు. దీనివల్ల ప్రజలు తమ వివరాలు రహస్యంగా ఉంచుతూనే నేరాలు, నేరస్తుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వచ్చు. ముఖ్యంగా మహిళలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా ఫిర్యాదు చేసేందుకు ఇది ఒక అద్భుతమైన మార్గమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఫస్ట్ మొబైల్ అప్లికేషన్ అనుకున్నాం. అదేంటంటే డైరెక్ట్గా మొబైల్ నుంచి మనం కనెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే అందరి దగ్గర మొబైల్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, అర్జెంట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ రెండు ప్రాబ్లమ్స్ని తీసుకొని మేము ఈ కియోస్కీ అనే బూత్ టైప్ టెక్నాలజీని పెట్టాము. ఇవేంటంటే ప్రతి పబ్లిక్ ప్లేసెస్ లైక్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అండ్ సో ఆన్ అలాంటి ప్లేసెస్ అన్నిట్లో ఉండడం వల్ల మనకి ఫోన్ లేకపోయినా ఏదన్నా అత్యవసరమైన పని వచ్చినా వెంటనే మేము దీన్ని రీచ్ అయ్యి చెప్పవచ్చు. ఇప్పుడు పోలీసులు ఎంత సేవ్ చేసినా, ఎంత రెస్పాండ్ అయినా కూడా ప్రజల్లో ఎక్కడో మన పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఒక భయం కానీ, ప్రాబ్లంగా ఫీల్ అవుతుంటారు, ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి ఎలాగైతే బ్యాంకింగ్ సర్వీసెస్ని ఎవరైనా పెద్దగా చదువు రాకపోయినా అందుబాటులోకి తెచ్చుకుంటున్నారో, అదే విధంగా పోలీస్ సర్వీసెస్ని వాళ్ళకి చేరువ చేసేందుకు ధర్మ ఏఐ కియోస్క్ని మనం తయారు చేయడం జరిగింది. ఈ ఎంటైర్ అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి కోడ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే రాయడం జరిగింది. IIIT న్యూస్ వీడు ధరణేశ్వర్ రెడ్డి, KLU నుంచి కూడా సలార్ ఖాన్ అనే ఒక యంగ్ స్టూడెంట్ దీనికి కాంట్రిబ్యూట్ చేశారు. ఇది ఓన్లీ ఒక కియోస్క్ అప్లికేషన్ లాగానే కాకుండా ఒక మొబైల్ అప్లికేషన్ లాగా, వెబ్ అప్లికేషన్ లాగా అందరికీ చాలా ఈజీగా పోలీస్ కంప్లైంట్ ఎలా చేయొచ్చు అనేది ఆనరబుల్ సీఎం గారు ఫస్ట్ ప్రయోగాత్మకంగా ఓపెన్ చేశారు పోలీస్ రిట్రీట్ మీటింగ్లో. విద్యార్థి దశలోనే సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కియోస్క్ తయారు చేసిన ఈ యువ ఇంజనీర్లు భవిష్యత్తులో బాధితుల కోసం మరిన్ని వినూత్న ప్రాజెక్టులు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.